ప్రకటన గ్రంథము 14 అధ్యాయము. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సీయోను పర్వతము మీద నిలువబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును ముసుల యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన యొక్క శబ్దము పరలోకంలో నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైనికుల నాదమును పోలినది. వారు సింహాసనము ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక కృత కీర్తన పాడుచున్నారు. భూలోకంలో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకొనజాలరు. వీరు స్త్రీ సంగత్యమున అపవిత్రులు కాని వారు, స్త్రీ సంగత్యము ఎరుగని వారు ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అనింద్యులు. అప్పుడు మరి యొక్క దూతను చూచితిని. అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజకును ప్రకటించున్నట్లు నిత్య సువార్త తీసుకుని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. ఇప్పుడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. ఆయన తీర్పు తీర్చి గడియ వచ్చును గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారులను కలుగు చేసిన వానికి నమస్కారము చేయుడి అని గొప్ప స్వరంతో చెప్పాను. వేరొక దూత అనగా 2వ దూత అతని వెంబడి వచ్చి మహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనులకు త్రాగించి ఈ మహాబబులోను కూలిపోయాను అని చెప్పాను. మరియు వేరొక దూత అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగ చెప్పాను. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఇబ్రాహీమును నమస్కారం చేసి తన నొసటి అంతేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొనిన ఎడల ఏమీయో కలపకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్నిగంధకముల చేత వాడు బాధింపబడ్డును. వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేచును. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయువారు దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకుని నేడల వాడును రాత్రింపగల్లో నెమ్మది లేని వాడైందురు. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు దండ్రులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటుంది. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నారు. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను. మనుష్య కుమారుడిని పోలిన ఒకడు ఆ మేఘము మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటము, చేతిలో వాడిగల కొడవలియు ఉండెను. అప్పుడు మరి ఒక దూత దేవాలయంలో నుండి వెడలి వచ్చి భూమి పైరు పండి ఉన్నది, కోతకాలము వచ్చి ఉన్నది, మీ కొడవలి పెట్టి పోయమని గొప్ప స్వరముతో ఆ మేఘము మీద ఆసీనుడై ఉన్న వానితో చెప్పాను. మేఘము మీద ఆసీనుడై ఉన్నవాడు తమ కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు పోయబడెను. ఇంకొక దూత పరలోకము నందున్న ఆలయములో నుండి వెడలి వచ్చెను. ఇతని యొద్దను వాడిగల కొడవలి ఉండెను. మరి యొక్క దూత బలిపీఠము నుండి వెడలి వచ్చెను. ఇతడు అగ్ని మీద అధికారం ఉన్నదైన వాడు. ఇతడు వాడి అయిన కొడవలి గల వానిని గొప్ప స్వరముతో పిలిచి భూమి మీద ఉన్న ద్రాక్ష పళ్ళు పరిపక్వమైనవి, వాడి అయిన నీ కొడవలి పెట్టి దాని గెలలు పోయమని చెప్పాను. కాగా ఆ దూత తన కొడుకుని భూమి మీద వేసి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లను పోసి దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసిన. ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడింది. 100 కోసుల దూరము గుర్రముల కళ్ళెము మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము ప్రవహించాను. ప్రభు యేసుని దర్శింతును, సర్వశక్తిమంతుడు ఆయనే,
ప్రభు యేసుని దర్శింతును, సర్వశక్తిమంతుడు ఆయనే, పునరుత్థానుడైన ప్రభు యేసుని ఆత్మతో నేను ఆరాధించెదను. పునరుత్థానుడైన ప్రభు యేసుని ఆత్మతో నేను ఆరాధించెదను. వేలాది గొర్రెలను యేసయ్య నా కొరకు రక్తం ఇలపై తను కాచెను, వేలాది గొర్రెలను ప్రభు అర్పణగాడుగాలేదు. యేసయ్య నా కొరకు రక్తం ఇలపై తను కాచెను, పునరుత్థానుడైన ప్రభు యేసుని ఆత్మతో నేను ఆరాధించెదను. పునరుత్థానుడైన ప్రభు యేసుని ఆత్మతో నేను ఆరాధించెదను. ప్రభు యేసుని దర్శింతును, నా పాపములకై యేసు బలియాయే ఆ సిలువలో, నేనేమి ఇవ్వగలను, అర్పింతు నా జీవితం. నా పాపములకై యేసు బలియాయే ఆ సిలువలో, నేనేమి ఇవ్వగలను, అర్పింతు నా జీవితం. పునరుత్థానుడైన ప్రభు యేసుని ఆత్మతో నేను ఆరాధించెదను. పునరుత్థానుడైన ప్రభు యేసుని ఆత్మతో నేను ఆరాధించెదను. ప్రభు యేసుని దర్శింతును, నీ ఆత్మతో సత్యముతో నన్ను నింపుము యేసయ్యా, మార్గము సత్యము నీవే, నిన్ను గూర్చి ప్రకటించెదా. నీ ఆత్మతో సత్యముతో నన్ను నింపుము యేసయ్యా, మార్గము సత్యము నీవే, నిన్ను గూర్చి ప్రకటించెదా. పునరుత్థానుడైన ప్రభు యేసుని ఆత్మతో నేను ఆరాధించెదను. పునరుత్థానుడైన ప్రభు యేసుని ఆత్మతో నేను ఆరాధించెదను. ప్రభు యేసుని దర్శింతును, సర్వశక్తిమంతుడు ఆయనే, ప్రభు యేసుని దర్శింతును. స్తుతి పాడనా నేను, నన్ను కాచే యేసయ్యకు స్తుతి పాడనా నేను, నన్ను కాచే యేసయ్యకు, నా జీవన దాతకు నన్ను నడిపే ప్రభువుకు, నా జీవన దాతకు నన్ను నడిపే ప్రభువుకు స్తుతి పాడనా నేను, నన్ను గాచే యేసయ్యకు. పాపములో పడి ఉన్న వేళ వదలకవడి చేర్చిన ఓదాతా, పాపములో పడి ఉన్న వేళ వదలకవడి చేర్చిన ఓదాతా, నీ దివ్య
కాంతితో నన్ను నడిపే ప్రభువుకు, నీ దివ్య కాంతితో నన్ను నడిపే ప్రభువుకు స్తుతి పాడనా నేను. నన్నుగా యేసయ్యకు స్తుతి పాడనా నేను. నన్నుగా యేసయ్యకు పాలిపోయి తూలుతున్న వేళ జాలితో నన్ను పిలిచిన నా దేవా, సోలిపోయి తూలుతున్న వేళ జాలితో నన్ను పిలిచిన నా దేవా, నా హృదయ ధ్యానమే నీకే అర్పింతును, నా హృదయ ధ్యానమే నీకే అర్పింతును స్తుతి పాడనా నేను. నన్నుగా యేసయ్యకు స్తుతి పాడనా నేను. నన్నుగా యేసయ్యకు భువినేలు రాజు నీవని ధరలో నీ మహిమను ప్రకటించగా, భువినేలు రాజు నీవని ధరలో నీ మహిమను ప్రకటించగా, నీ రెక్కల చాటున నన్ను దాచే నీవని, నీ రెక్కల చాటున నన్ను దాచే నీవని స్తుతి పాడనా నేను. నన్నుగా యేసయ్యకు స్తుతి పాడనా నేను. నన్నుగా యేసయ్యకు నా జీవన దాతకు నన్ను నడిపే ప్రభువుకు, నా జీవన దాతకు నన్ను నడిపే ప్రభువుకు స్తుతి పాడనా నేను. నన్నుగా యేసయ్యకు స్తుతి పాడనా నేను. నన్నుగా యేసయ్యకు. ప్రియులారా, దేవుడు అనుగ్రహించిన మంచి రోజుని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, కొల్లాది స్తోత్రం. ఇలాగే కూడి వచ్చిన మీకు అందరూ కూడా ప్రత్యేక వందనాలు. ప్రియులారా, మనం పరిశుద్ధంగా ప్రార్థన పూర్వకంగా మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయం చేసినాక ఒకటి ప్రియుల దేవుడు కోరుతుంది మన అన్ని పరిస్థితుల్లో కూడా ఆనందించుకొని బ్రతకడం ప్రియులారా నడుచుకోవాలన్నమాట. పరిశుద్ధాత్మ వలన అన్ని పరిస్థితుల్లో అంటే ఒక దేవుని బిడ్డలకు యేసుక్రీస్తు చేత పిలువడిన రక్షణ పొందిన సువార్త విని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన ప్రతి ఒక్క దేవుని బిడ్డలకు కూడా ప్రభునందు ఆనందించుకొని ప్రియులారా బ్రతకడం పరిశుద్ధాత్మ సహాయం వలన సాధ్యమవుతుంది. దేవుని కృపను బట్టి సాధ్యమవుతాయి అన్నమాట. కాబట్టి మనం లైఫ్ ఎలా ఉంది, మనం ప్రభునందు ఆనందిస్తున్నామా? దేవునికి స్తోత్రం. లేదంటే పరిస్థితులు మనకు అనుకూలంగా లేదు, లేదంటే ప్రజలు అనుకూలంగా లేదు, అంత ఆలోచన చేసుకొని మనం దుఃఖంతో ఉన్నామా? లేదంటే గొప్ప సజీవుడైన దేవుడు పరిశుద్ధాత్మ వలన మనకు తోడుగా ఉన్నామని, మనలో గొప్ప దేవుడు ఉన్నామని అర్థం చేసుకొని ఆ ప్రభువులో మనం ఆనందించుకొని ప్రియులారా మనం ముందుకు వెళ్తున్నామా? మన పరిస్థితి ఎలా ఉంది? కాబట్టి బైబిల్ ప్రియులారా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది ప్రభువునందు మనం ఎల్లప్పుడూ ఆనందించుడని రాయబడింది. పిలుపులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ దినం ఒకసారి మనం చదువుదాం. కాబట్టి దానిలో స్పష్టంగా రాయబడింది ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించుడని ప్రియులారా రాయబడింది. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎస్, మరలా చెప్పుదును ఆనందించుడి. ఇప్పుడు ఈ బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తున్న విషయం, మనం ఆల్వేస్ బి ఫుల్ ఆఫ్ జాయ్ ఇన్ ద లార్డ్. ఐ సే ఇట్ అగైన్, రిజాయిస్. కాబట్టి ప్రియులారా మనం ఎల్లప్పుడూ ఆనందించాలి, ప్రభువులో ఆనందించాలి, సంతోషాన్ని అనుభవించాలి. దేవుడు కోరుతుంది. ఇది ప్రియులారా చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. ఎందుకంటే మనం దుఃఖంతో, నిరాశతో, బాధతో ఉండి మనం బలహీనపరచబడి మన కృంగిపోవాలని ఈవిల్ స్పిరిట్ ప్రియులారా దెయ్యాలు కోరుతుంది అనమాట. ఎందుకంటే సాతాను రాజ్యం నుండి దేవుని రాజ్యంలోనికి మనల్ని తీసుకొని వచ్చారు. ఇప్పుడు మనం సువార్తమైన రక్షణ పొందవద్దు అని
సాతాను కోరుతాయి అనమాట. రెండు ఏమవుతుందంటే రక్షణ పొందిన వ్యక్తి ఇంకా దేవుని యొక్క దీవెనలు అనుభవించకుండా ఏ విధమైన వారు దుఃఖం, నిరాశ, బాధలో ఉండాలని ఈవిల్ స్పిరిట్ ప్రయత్నం చేస్తాడు. అది మాత్రం కాకుండా యేసుక్రీస్తు రాకడలో ఎత్తపడకుండా కూడా ఈవిల్ స్పిరిట్ ప్రియులారా ప్రయత్నం చేస్తాడు. అనగానే ప్రియులారా జీవం గల దేవుడు మనకు అండగా తోడుగా ఉన్న కాబట్టి దేవుడు మనల్ని బలపరిచి ముందుకు తప్పకుండా నడిపిస్తాడు. ఇప్పుడు బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది ఆల్వేస్ బి ఫుల్ ఆఫ్ జాయ్ ఇన్ ద లార్డ్. ప్రభువునందు రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. ఇంకొక ట్రాన్స్లేషన్ లో రాయబడింది రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రియులారా మనం ఆనందించాలి అని బైబిల్ మనకు నేర్పిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు అది కోరుతుంది. కానీ మనం లైఫ్ లో అది ప్రాక్టికల్ గా లేదేమో, సోదరం లేదు. కొన్నిసారి మనం ప్రజలు మనకు ఇష్టమైన వారు మనతో పాటు ఉన్నప్పుడు మనకు ఒక సంతోషం ఉండవచ్చు. కానీ వారు దూరం వెళ్ళినప్పుడు మన పరిస్థితి ఏమవుతుంది? లేదు, మనుషులు కొన్నిసారి మనతో పాటు వారు నిలబడతారు, కొన్నిసారి మనతో వారు ఉండలే. మనుషుల ద్వారా కొన్నిసారి మనం రిజెక్షన్, తిరస్కారం అనుభవంలోనికి కొన్నిసారి మనకు రావచ్చు మామూలుగా. ఇప్పుడు యేసుక్రీస్తు జీవితంలో అది జరిగినట్టు ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. చాలా భక్తుల జీవితంలో అది జరిగింది అన్నమాట. దేవుని చేత గొప్ప వాడబడిన చాలా వ్యక్తులు ప్రియులారా మనం చూసినట్టే తిరస్కారం ఒక అనుభవంలో వెళ్ళామన్నమాట. మోసే గాని మనం చూసిన యోసెఫ్ గాని దావీదు గాని వీరందరూ మనం చూసినట్టే రిజెక్షన్ అనుభవంలో వెళ్ళామన్నమాట. ఈవెన్ మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా. కాబట్టి మన జీవితంలో తిరస్కారం లేదంటే మనుషులు పట్టించుకోలేని కొన్ని పరిస్థితి, మనలు అపమానపరిచే ఇన్సల్ట్ చేస్తే కొన్ని పరిస్థితి కొన్నిసారి మనకు వస్తాయన్నమాట. ప్రేమించాల్సిన వ్యక్తులు కొన్నిసారి ప్రేమించలేని లేదంటే అంగీకరించాల్సిన ఆమె ప్రజలు మనను అంగీకరించలేని సమయంలో మనకు బాధ రావచ్చు. కానీ దేవుని బిడ్డలు ఆ సమయంలో కూడా ప్రియులారా యేసుక్రీస్తు గురించి రెవల్యూషన్ మనం పొందిన వారిగా ఉండే మనం ఆ సమయంలో కూడా ఆనందించుకొని ముందుకు వెళ్ళడం పరిశుద్ధాత్మ వలన నేర్చుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు డబ్బు ఉన్నప్పుడు, డబ్బు లేనప్పుడు కూడా మనం ఆనందించుకోవచ్చు అనమాట. కొన్నిసారి మనం ఎట్లా అంటే మనం ఆనందం దేని మీదే డిపెండ్ గా ఉంది. మన ఆనందం దేని మీద డిపెండ్ గా ఉంది. ప్రజలు మనతో నిలబడుతున్నప్పుడు మనం ఆనందిస్తున్నామా, లేదంటే బ్యాంకులో లేదంటే చేతుల్లో ఎక్కువ డబ్బు వస్తున్నప్పుడు మనం ఆనందిస్తున్నామా, దేన్ని బట్టి మనం ఆనందిస్తున్నాం. ఇప్పుడు ఆనందం దానికి ఒక సోర్స్ ప్రియులారా ఏంటది? మీరు దేన్ని బట్టి కొందరు మంచి ఆహారాలు దొరికినప్పుడు ఆనందిస్తారేమో. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, పరిస్థితులను బట్టి మనం ఆనందిస్తున్నారేమో. కానీ దేవుని బిడ్డగా, దేవుని కుమార్తెగా మనం ప్రభువుని బట్టి ఆనందించాలన్నమాట. ఎందుకంటే ఫైనాన్షియల్ విషయంలో ప్రియులారా కొన్నిసారి అప్ అండ్ డౌన్స్ జరుగుతాయి అనమాట. కాబట్టి డబ్బు విషయంలో మనం ఆనందించే వారు ఉంటే, డబ్బు తగ్గిపోయినప్పుడు మనం హృదయంలో దుఃఖం కూడా రావడానికి అవకాశం ఉంది. అందుకొరకు దాని నుండి బయటపడాలి అనమాట. మనుషులను బట్టి మీరు ఆనందించేవారు ఉంటే, మనుషులు కొన్నిసారి మనతో వస్తారు, మనతో నిలబడతారు, మనకు అనుకూలంగా మాట్లాడుతూ కొన్నిసారి అనుకూలంగా మాట్లాడలేదు, అప్పుడు మనకు దుఃఖం వస్తుంది. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనుషులను బట్టి కాదు, డబ్బుని బట్టి కాదు, లేదంటే ఒక హోదాని బట్టి కాదు, మనం దేవుని బట్టి, యేసుక్రీస్తుని బట్టి, పరిశుద్ధాత్మ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని బట్టి ఆనందించుకోవడం ప్రియులుగా నేర్చుకోవాలి. దేవుడు తప్పకుండా నేర్పిస్తాడు. అది మనం పరిశుద్ధాత్మ వలన నేర్చుకొని ఉండే మన జీవితంలో ఉన్న సంతోషం అది తగ్గించడానికి సాతానుకు వీల్లేదనమాట. ప్రయత్నం చేస్తాడేమో, కానీ మనం దేన్ని బట్టి ప్రభువుని బట్టి ఆనందిస్తున్నాం కాబట్టి ఆ సంతోషం ఆగిపోలేదనమాట. కాబట్టి ప్రియులారా మనం నిజంగా దేవుని బట్టి ఆనందించినట్టు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కృప అనుగ్రహించినాక దేవునికి స్తోత్రం. ఎందుకంటే పరిశుద్ధాత్మ వలన గొప్ప దేవుడు మనలోనే నివాసం చేస్తున్నారు. మనం ఎట్లా అంటే మనుషుల వైపు చూస్తారు, వారు వెళ్ళి పోయినప్పుడు మనం బాధపడతారు. మనుషులు మనతో పాటు ఉండడం మంచిది, దేవుని చిత్తమైన వ్యక్తులు మనతో పాటు ఉండినట్టు దేవుడు కృప చూపిస్తారు. కానీ ఒకవేళ మనుషులు మిమ్మల్ని కొందరు మర్చిపోయి లేదంటే విడిచిపెట్టిన స్థాయిలో ఒకవేళ ఉండే, లేదంటే డబ్బు మీరు కోరిన డబ్బు మీ చేతుల్లో లేదు, అలాంటి అనుభవంలో మీరు దుఃఖంతో, నిరాశతో, బాధతో ఉండే మీరు ఇంకా కృంగిపోతాయి అనమాట. ఇంకా బలహీనపరచబడతాయి. కాబట్టి ప్రియులారా మనం దాన్ని పరిశుద్ధాత్మ సహాయం వలన ఓవర్కమ్ చేయాలన్నమాట. ఆ దుఃఖం, నిరాశ, బాధలు కలగజేసే ఆ పరిస్థితిను, అలాంటి వాతావరణాన్ని మనం
హృదయంలో పరిశుద్ధాత్మలో ఆనందించుకొని దాన్ని ఓవర్కమ్ చేయాలి. అది బైబిల్ మనకు నేర్పిస్తుంది. చూడండి, ఆల్వేస్ రిజాయిస్ ఇన్ ద లార్డ్ అని బైబిల్ గ్రంథం మనకు ప్రభు నందు ఎల్లప్పుడూ, అంటే డబ్బున్నా లేకున్నా, ప్రజలు ఉన్నా లేకున్నా, స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అన్ని పరిస్థితుల్లో ప్రియులారా ఒక దేవుని బిడ్డగా మనం పరిశుద్ధాత్మతో కలిసి యేసులో ఆధారపడి మనం ఆనందించాలి. ఎందుకంటే గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నాడు, మన తోడు ఉన్నాడు. జయించిన ప్రభువైన యేసుక్రీస్తు మన తోడు ఉన్నాడు. కాబట్టి మనం ఆనందించాలి ప్రియులారా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఇది మనం నేర్చుకోవాలి. కాబట్టి అలాగుంటే మనకు ఎల్లప్పుడూ ఆనందించుకొని బ్రతకడం, అంటే ఆ సంతోషం అట్మాస్ఫియర్ మనకు వస్తుంది అనమాట. మన సంతోషంతో ఉంటే ఎంతగా ప్రియులారా మనం పరిశుద్ధాత్మలో ఆనందిస్తున్న కొలది అంతగా మనం బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది మనం బలహీనలుగా ఉండలేదన్నమాట. మనం బలవంతులుగానే కొనసాగించబడతాయి. ప్రభువునందు ఆనందించడం వలన మనం బలపరచబడతాయి అనమాట. మనం బలపరచబడుతుంది, మన దగ్గర వచ్చిన వారు కూడా బలపరచబడతాయి. మనం దేవునిలో ఆనందించుకొని మనం బ్రతుకుతున్నప్పుడు మనం బలపరచబడుతుంది, మన ద్వారా ఇద్దరు కూడా బలపరచబడతాయి. కాబట్టి ఇప్పుడు ఇలా ప్రభువునందు ఆనందించుకొని బ్రతకడం అది దేవుడు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం అని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు యోహాను సువార్త, ప్రియులరా, యోహాను సువార్త 15వ అధ్యాయము 9, 10, 11వ వచనం ఒకసారి ప్రియులరా మనం చదువుదాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 9, 10, 11వ వచనం. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించునో నేనును మిమ్మును అలాగూ ప్రేమించితిని. నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని నేడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు. మీ యందు నా సంతోషము ఉండవలెనని, మీ సంతోషము పరిపూర్ణము కావాలనని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. చూడండి, ఆ విషయాలు ప్రభు యేసుక్రీస్తు చెప్పామన్నమాట. దేని కొరకని స్పష్టంగా ప్రభు చెప్పారు. మీరు సంతోషం, మీ సంతోషం పరిపూర్ణత, అంటే సంతోషం ఇంక్రీస్ అవ్వాలన్నమాట. సంతోషం ఇంక్రీస్ అవ్వాలి. కాబట్టి మన జీవితంలో సువార్త విని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించినప్పుడు అది ప్రియులారా చాలా గొప్ప సంతోషం. మనకు మాత్రం కాదు, బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. జీవగల దేవుడు కూడా, తండ్రి అయిన దేవుడు కూడా, అంటే పరలోకములు కూడా చాలా గొప్ప సంతోషం అన్నమాట. మన సువార్త విని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన ఆ రోజు పరలోకములు కూడా గొప్ప సంతోషం. అంటే తండ్రిన దేవుడు కూడా గొప్పగా ఆనందిస్తుంది అనమాట. ఇప్పుడు మన దేవుడు కూడా ఆనందించే దేవుడు అని అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ఆనందం ఇచ్చే దేవుడు, మనలో ఆనంద చేసే దేవుడు అనమాట. కాబట్టి ఒక పాపి సువార్త విని రక్షణ పొందినప్పుడు గొప్ప సంతోషం. ఎందుకంటే చాలా రోజుల నుండి దూరంగా ఉన్న వ్యక్తి, చాలా రోజుల నుండి తండ్రి నుండి దూరంగా ఉన్న వ్యక్తి తిరిగి తండ్రితో కనెక్ట్ అయినప్పుడు, అంటే పరమ తండ్రి పరిశుద్ధులైన జీవగల దేవునితో మరలా కనెక్ట్ అయినప్పుడు అది చాలా సంతోషం. మనకు తెలుసు, ఎవరైనా దూరంగా వెళ్ళిన తర్వాత చాలా రోజుల తర్వాత వారు వచ్చినప్పుడు మనకు సంతోషం. ఇలాగే ప్రియుల దేవుని కూడా సంతోషం అనమాట. ఒక పాపి సువార్త విని యేసు రక్తం ద్వారా కడగబడి మారు మనస్సు పశ్చాత్తాపం పొందుకొని రక్షణ పొందిన అనుభవం, అంటే తండ్రి ఇంటికి తిరిగి వస్తున్నా అనమాట. తండ్రి ఇంటికి తిరిగి వచ్చిన అనుభవం దేవుడు మనకు అనుగ్రహించామన్నమాట. సువార్త ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించాం. కాబట్టి దేవుడు ఇప్పుడు మనల్ని తన ఇల్లుగా మార్చామన్నమాట. మనల్ని తన మందిరంగా మార్చాం. బిఆర్ టెంపుల్ హోలీ స్పిరిట్, అంటే మన దేవుని ఒక మందిరంగా దేవుడు మార్చామన్నమాట. కాబట్టి అది ఒక గొప్ప సంతోషం అన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు ఇక్కడ చెప్తున్న విషయం ప్రియులారా మనం చూసినట్లయితే, తండ్రి నన్ను ఎలాగ ప్రేమించానో సేమ్ నేను ప్రేమిస్తున్నాం అనమాట. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాం అనమాట. కాబట్టి ఇంకా ప్రేమలో మనం ఎల్లప్పుడూ నిలిచి ఉండాలి. ఆ యేసుక్రీస్తు ప్రేమ మనం అనుభవించుకొని బ్రతకడమే గొప్ప సంతోషం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రేమ ప్రియులారా మనం అనుభవించుకొని ఉండాలి అంటే యేసుక్రీస్తు మాటలకు లోబడాలి. అంటే దేవుని ప్రేమించాలి, దేవునికి లోబడాలి. లోబడుతున్నప్పుడు ఆ సంతోషం బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. 11వ వచనంలో ఇలాగా రాయబడింది, I have told you these things so that you will be filled with my joy. Yes, your joy will overflow. బైబిల్ గ్రంథం నేర్పిస్తుంది మనం జోయ్, సంతోషం ఓవర్ఫ్లో అవ్వాలి అనమాట. కాబట్టి మనం సంతోషం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ప్రేమ గాని, సంతోషం గాని, సమాధానం గాని, పరిశుద్ధాత్మ ఫలం అంతా కూడా
కొత్తగా జన్మించిన సువార్త రక్షణ పొందిన దేవుని కుమార్తె ఆత్మలో లేదంటే కుమారుని ఆత్మలో కొత్తగా జన్మించిన మన ఆత్మలో సమృద్ధి ఉంది అనమాట. దేవునికి సమృద్ధి. కాబట్టి అది ఫ్లో అవ్వాలి అనమాట. మన ఆత్మ నుండి ఫ్లో అవ్వాలి. మనం చూసాం యేసు చెప్పారు, నా యందు విశ్వాసం ఉంచి వారు కడుపులో నుండి అంటే ఆత్మ నుండి కొత్తగా జన్మించిన ఆత్మ నుండి జీవదనాలు పొంగి పొర్లుతాయి అనమాట. పొంగి పొర్లాలి, అది ప్రవహించాలి అనమాట. ప్రవహించాలి. దానిలో ఒక్కొక్క లెవెల్ ఉన్నట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. శీలమండు లోతు గాని మొక్క లోతు గాని మొల లోతు గాని ఈదవలసినంత అంటే మిక్కిలి లోతు అని అనుభవం. కాబట్టి మన ఆత్మ నుండి ప్రియులరా పరిశుద్ధాత్మ నదులు మన ఆత్మ నుండి ప్రవహించినప్పుడు, జీవోదయ నదులు ప్రవహించినప్పుడు మన హృదయం కూడా తప్పకుండా ఆనందిస్తుంది అనమాట. బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది ఈ సంతోషం, జోయ్, సంతోషం అంటే బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది పవర్ఫుల్ మెడిసిన్ అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు మాటకు మనం లోబడి బ్రతుకున్నప్పుడు, పరిశుద్ధాత్మలో ఆధారపడి దేవుని మాటకు లోబడి బ్రతుకున్నప్పుడు మన ఆత్మ తప్పకుండా ఆత్మ అలాగే ప్రాణం అంతా ఆనందిస్తాయి అనమాట. హృదయం అంతా కూడా ఆనందిస్తాయి అనమాట. ఆమేన్. అలాగే ప్రియులారా మనం ఇప్పుడు ఈ భూమిలో కూడా మనం ఈ ఆనందం అనుభవించుకొని బ్రతకాలని దేవుడు కోరుతుంది. భూమిలో ఇప్పుడు బ్రతుకులో కూడా వైపు సమస్యలు ఉంది, దుఃఖం, నిరాశ, బాధలు. ఒక చోట్ల మనం చూసిన వారు జరుగుతున్నాయి, కొన్ని చోట్ల భూకంపాలు జరుగుతున్నాయి, ఎన్నెన్నో సమస్యలు ఒకవైపు, మహామారి, రకరకాల సమస్యలు జరుగుతున్నాయి ఒకవైపు. అయినా కానీ దేవుని బిడ్డలుగా ఉన్న మనలో పరిశుద్ధాత్మ వలన మహిమ నిరీక్షణ క్రీస్తు అంటే జయించిన యేసుక్రీస్తు అనమాట. పరిశుద్ధుడు అంటే పూర్ణుడైన దేవుడు అనమాట. మనలో వచ్చి నివాసం చేస్తున్నామన్నమాట. దేవునికి సోదరు. ఇప్పుడు మనలో ప్రభు ఉన్నాడనమాట. అది మనం చూడాలి. ఇప్పుడు గొప్ప దేవుడు ఆకాశం భూమి సందర్భం అందరిచిన కొల్లాది ప్రజలను ఆమె నిర్మించిన హల్లెలూయా. కాబట్టి ఆకాశం భూమి సందర్భం అందరిచిన గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో నివాసం చేస్తున్నాం. అది మాత్రం కాకుండా దేవుడు మనను ఆనందప చేస్తున్నమాట. అంటే మనం ఆనందించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, ఆ ఆనందం నది మన ఆత్మలో ఉంది అనమాట. ఆనందం అంటే హోలీ స్పిరిట్ అనమాట. పరిశుద్ధాత్మ దేవుల్లో ఆనందం ఉంది, సమృద్ధి ఉంది. కాబట్టి ప్రభు ఒక స్వరం మీద మనం బ్రతుకుతున్నప్పుడు ఆనందం మనం ఆత్మ నుండి అది పొంగి పొర్లుతాయి. అంటే మన హృదయం సంతోషంతో నింపబడతాయి. ఇప్పుడు సంతోషం, ప్రభువునందు ఆనందించడం, సంతోషం బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది పవర్ఫుల్ మెడిసిన్. సాముదల గ్రంథము 17వ అధ్యాయం 22వ వచనంలో ఆ మాట రాయబడింది. సాముదల గ్రంథము 17వ అధ్యాయం 22వ వచనంలో ఆ మాట రాయబడింది. కాబట్టి ప్రభువునందు మనం ఎల్లప్పుడూ ఆనందించినప్పుడు ప్రియులారా మనం చక్కని ఆరోగ్యం కలిగి బ్రతకడానికి అది మనకు సహాయపడుతుంది అనమాట. దెయ్యాలు ఏం కోరుతుంది? దుఃఖం, నిరాశ, బాధలు. ఫలానా వ్యక్తి మీతో పాటు లేదు, ఫలానా వారు నిన్ను ప్రేమించడం లేదు, ఫలానా వారు నిన్ను మర్చిపోయింది, ఫలానా వ్యక్తి మీకు సహాయం ఆపింది, ఇంకా మీరు ఫైనాన్షియల్ గా ఈ అవసరాలు తీర్చబడలేదు. ఇప్పుడు ఎంత నెగిటివ్ పిక్చర్ మన మనసులో చూపిస్తుంది అనమాట. నెగిటివ్ పిక్చర్ చూపిస్తుంది. ఆ నెగిటివ్ పిక్చర్ మనం చూసి ఉంటే మనం డౌన్ అయిపోతాయి, మానసికంగా మనం డౌన్ అవుతాయి. కానీ అదే సమయంలో ఒక దేవుని బిడ్డగా మనం ఏం చూడాలి? గొప్ప సజీవుడైన దేవుడు ఆకాశం భూమి సందర్భంతో సృష్టించిన మాటల ద్వారా అన్నిటినీ కలిగేసిన, లేని వాటిని ఉన్నట్టుగా కలిగేసిన గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలె నాలో ఉన్నాడు. కాబట్టి సంపూర్ణుడైన దేవుడు, ఆశీర్వాద పూర్ణుడైన దేవుడు, మన తోడు ఉన్న ప్రేమ పూర్ణుడైన దేవుడు పరిశుద్ధాత్మ వలె నాతో నివాసం చేస్తున్నాడు, నాకు అనుకూలంగా ఉన్నాడు అని గ్రహించుకొని పరిశుద్ధాత్మలో అర్థం చేసుకొని మనం ఆనందించడం నేర్చుకోవాలన్నమాట. కానీ మన మనసుకు అలవాటు ఎలాగంటే ప్రజలు మనతో పాటు కొందరు లేదు అంటే మనం దుఃఖంతో, నిరాశతో మనం ఉన్నారేమో. లేదంటే డబ్బు మనకు ఉన్నప్పుడు లేదంటే డబ్బు లేనప్పుడు మన మానసికంగా బాధతో, దుఃఖంతో, నిరాశతో బ్రతకని ఒక అలవాటు మనకు ఉండవచ్చు. కానీ దాన్ని మనం మార్చుకోవాలి అనమాట. పరిశుద్ధాత్మలో ఆధారపడి దాన్ని మార్చుకోవాలి. ఏ పరిస్థితుల్లో, అన్ని పరిస్థితుల్లో దేవుల్లో ఆనందించడం ప్రియులారా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే గొప్ప దేవుడు నా తోడుగా ఉన్నా కాబట్టి దేవుల్లో మనం ఆనందించినప్పుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. దేవుల్లో మనం ఆనందించినప్పుడు మనకు అవసరాలు కూడా, మన ఆశలు కూడా తీర్చబడతాయి అనమాట. మన కోరికలు కూడా తీర్చబడతాయని కీర్తనలు 37వ అధ్యాయం 4వ వచనంలో రాయబడింది. మన అవసరాలు కూడా తీర్చబడతాయి అనమాట. మన దేవుల్లో ఆనందించినప్పుడు మన అవసరాలు కూడా, ఎందుకంటే దేవుడు అది చూస్తున్నాం అనమాట. నా బిడ్డ నాలో ఆనందిస్తున్నాం, నేనంటే
నా బిడ్డకు చాలా ఇష్టం. కాబట్టి దేవునిలో ప్రియులారా మనం ఆనందించాలి. దేవుడు అది చూస్తున్నాం అనమాట, గమనిస్తున్నాం అనమాట. కాబట్టి మనం ఆనందం దేని మీదే బేస్గా ఉంది, మన ఆనందం దేని మీద బేస్గా ఉంది. కాబట్టి ప్రియులారా మనం ఆనందం దేవుని మీద ఉండాలి అనమాట. అంటే ఎక్కువ మన దేవుణ్ణి ఆనందించడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. అలాగుంటే మన ఆనందం ప్రియులారా అది సాతాను అది తీసివేయలేదన్నమాట. ఒకవేళ తీసివేయాలంటే, మన ఆనందం తీసివేయాలంటే ఏం జరగాలి? దేవుడినే మన నుండి తీసివేయాలి అనమాట. అది ఎవరికూ సాధ్యం కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియుల దేవుడే మనం ఆనందంగా ఉంటుంది కాక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఒకసారి సామెతల గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనం ఒకసారి మనం చదువుదామా? సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము. చాలు. అక్కడ ప్రియులారా చూడండి, సంతోషము గల మనసు ఆరోగ్య కారణం. కాబట్టి చాలా మందికి ఏం కావాలి? ఇప్పుడు ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం అంటే కూడా అది కూడా ఒక ఆశీర్వాదం అని అర్థం చేసుకోవాలి. ఆరోగ్యం ఏసే పొందిన గాయముల చేత స్వస్థత నొందుదని, ఏసేమైన రోగాలు, వ్యాధి, బాధ, నొప్పి అందు కూడా సెలవులు మోసుకొని మరణించాం. కాబట్టి దేవుడు కోరుతుంది నా బిడ్డలు ఆరోగ్యంతో బ్రతకాలి అని దేవుడు కోరుతుంది. కాబట్టి ప్రియులారా బైబిల్ గ్రంథం స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. 17వ అధ్యాయము సామెతలు 17వ అధ్యాయం 22వ వచనం. ఏ cheerful heart is good medicine. అంటే మెడిసిన్ మన లోపల నుండి ఉత్పత్తి అవుతుంది అనమాట. ఆనందించినప్పుడు అది జరుగుతుంది అనమాట. గుడ్ మెడిసిన్ అని రాయబడింది. ఏ cheerful heart is గుడ్ మెడిసిన్. ఇప్పుడు దుఃఖం, నిరాశ, బాధతో ఉన్నప్పుడు గుడ్ మెడిసిన్ కాదు. లేదు. కాబట్టి ప్రియులరా, అంతకొరకు ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి. ప్రభువునందు ఆనందించుడని బైబిల్ మనకు నేర్పిస్తుంది. కాబట్టి మన మేలు కొరకు అనమాట, మన క్షేమత్వం ఉండాలి అంటే మనం ఈ ఆనందించుకోవడం నేర్చుకోవాలి. కానీ మన సమస్య అది కావచ్చు, ఇది మనం ఆనందించడం లేదేమో. ఎల్లప్పుడూ దుఃఖం, నిరాశ, బాధలు. ఎందుకంటే మనం సమస్యల వైపు చూస్తున్నాం అనమాట, పరిస్థితుల వైపు చూస్తున్నాం, ప్రజల వైపు ఎక్కువ చూస్తున్నాం, డబ్బు వైపు ఎక్కువ చూస్తున్నాం, దేవుని వైపు చూడడం లేదు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఎల్లప్పుడూ దేవునిలో ఆధారపడడం నేర్చుకోవాలి. దేవునిలో ఆనందించుకొని బ్రతకడం నేర్చుకోవాలి. పరిస్థితులను దేవునితో పాటు కలిసి ప్రార్థన చేసుకుని బై ఫెయిత్ ఓవర్కమ్ చేసుకొని బ్రతకడం ప్రియులారా మనం నేర్చుకోవాలి. ఏ cheerful. కాబట్టి పరిశుద్ధాత్మదేవుడు తప్పకుండా నేర్పిస్తాడు. కాబట్టి ఎప్పుడైతే ప్రజలు మిమ్మల్ని నుండి దూరం అవుతున్నప్పుడు, ఎప్పుడైతే కొందరు అంటే తెలుసుకొని కొందరు వేస్తారు, తెలుసుకొని కొందరు ఫోన్ చేయకుండా, ఫోన్ ఎత్తకుండా, మీ దగ్గర రాకుండా, సోదరు మీకు సహాయం చేయకుండా అలా కూడా కొన్నిసార్లు చేస్తారు. అంటే అదే టైంలో ఏం చేసుకోవాలి? దేవుని బిడ్డలుగా మనం దేవునిలో ఆధారపడాలి. ఇప్పుడు మనం బాధపడే అవసరం లేదు. వారిని బట్టి కాదు మనం బ్రతికేది, మనుషుల్ని బట్టి కాదు. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, నన్ను తిన్నువారు నా ద్వారా బ్రతుకుతుంది. యేసుక్రీస్తు జీవం కలిగిన దేవుడు కాబట్టి, తండ్రి అయిన దేవుడు ఉన్నా కాబట్టి, ఆ తండ్రిని బట్టి, జీవం కలిగిన దేవుని బట్టి మనం బ్రతుకుతుంది అనమాట. మనల్ని కన్న తండ్రి అంటే వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా ఆ జన్మంలోనికి దేవుడు మనకు దర్శనంలోకి నడిపించిన అదే దేవుడు ప్రియులర మనను చివరి దాకే ప్రియులర మనను కాచి కాపాడి తప్పకుండా నడిపిస్తాడు. దేవుడు బలపరుస్తాడు. ఒకవేళ మీరు ఏదైనా ఫైనాన్షియల్ ఇబ్బందిగా మీరు ఉన్న వ్యక్తి అంటే బాధ వస్తుంది. కాబట్టి వెంటనే ప్రియులర మత్తయి సువార్త 6:33వ వచనంలో ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం చేయాలి. ప్రభు ఏం చెప్పారు? నా రాజ్యం నీది మొదటి వెదగుడి. అంటే దేవుని వైపు చూడాలి అనమాట, దేవుని ఆధారపడాలి. నా రాజ్యం నీది మొదటి వెదగుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహం పడతాయి అనమాట. తప్పకుండా అనుగ్రహం పడతాయి. అది ఆపడానికి ఏ సాతానుకు ఏ మనుషులకు వీల్లేదనమాట. లేదు. కాబట్టి ప్రియులారా మనం దేవుని రాజ్యం నీది మనం వెదగా వారు ఉండాలి. దేవుడు తప్పకుండా మనం అవసరాలు తీర్చాడు. కాబట్టి ప్రియులారా మనం దేవుని ప్రేమించుకొని దేవునికి లోబడి బ్రతున్నప్పుడు సంతోషం ప్రియులారా మన ఆత్మ నుండి పొంగి పొర్లుతాయి అనమాట, ఓవర్ఫ్లో అవుతాయి. ఇప్పుడు సంతోషం ప్రియులారా మనం ఆత్మ నుండి అది ప్రవహిస్తుందా, అది పొంగి పొర్లుతుందా, ఎలా ఉంది మన ఆత్మీయ జీవితం? దేవునికి స్తోత్రం. ఇప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచనం. ఐ హావ్ టోల్డ్ యూ దీస్ థింగ్స్ సో దట్ యూ విల్ బి ఫిల్డ్ విత్ మై జాయ్. అంటే యేసయ్య సంతోషం, యేసయ్య ప్రేమ అని మనం చెప్తాం. యేసయ్య లో సంతోషం కూడా సమృద్ధి ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి యూ విల్ బి ఫిల్డ్ విత్ మై జాయ్ అంటే యేసుక్రీస్తు ఇచ్చే సంతోషం అనమాట. అది దొంగలించడానికి వీల్లేదు, అది యేసుక్రీస్తులో ఉంది అనమాట. కాబట్టి అదే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో ఇప్పుడు నివాస చేస్తున్నాడు. కాబట్టి జోయి మన ఆత్మలో ఉంది అనమాట, మనలోనే ఉంది జోయి. కాబట్టి దాని నుండి అందుకొరకు బైబిల్ ఏం నేర్పిస్తుంది? రక్షణ బావి నుండి నీళ్లు చదువుకోవాలి, సంతోషం మనం తీసుకొని రావాలి అనమాట. కాబట్టి
ఎవరు తీసుకొని వస్తారు? ఎవరైతే దేవుని ఆధారపడుతున్నారో, ఎవరైతే యేసునామములో ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేవుని ఆధారపడతారో వారు రక్షణ బావి నుండి ఆనంద నదులు బయటకు తీసుకొని వస్తారనమాట. కాబట్టి మీ ఇందులో అందరూ దుఃఖంతో ఉన్నారు, కానీ రక్షణ బావి నుండి మీరు ఆ నదిలో నీళ్లు తీసుకొని వచ్చే వ్యక్తులుగా మీరు ఉంటే మీ ద్వారానే మీ ఇందులో ఉన్న అందరూ సంతోషం వస్తాయన్నమాట. ఇప్పుడు బైబిల్లో ప్రియులారా స్పష్టంగా నేర్పిస్తుంది యేసుక్రీస్తు పుట్టినప్పుడు. దాని గురించి మనం చూసినట్లయితే యేసుక్రీస్తు పుట్టడం అది కూడా గొప్ప సంతోషం అన్నమాట, అనేకులకు సంతోషం. ఒకసారి ఆ వాక్యం కూడా మనం చదువుదామా? లూకా సువార్త 2వ అధ్యాయంలో ఆ మాట రాయబడింది. 2వ అధ్యాయము 10వ వచనం. లూకా సువార్తలో రాయబడింది కదా. అయితే ఆ దూత భయపడిపుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. చూడండి, do not be afraid. He said, I bring you good news that will bring great joy to all people. ప్రతి ఒక్కరికి గొప్ప సంతోషం, మామూలు సంతోషం కాదు. డబ్బు వచ్చినప్పుడు సంతోషం వస్తే, డబ్బు తగ్గినప్పుడు సంతోషం పోతాయి. ప్రజలు ఉన్నప్పుడు సంతోషం, ప్రజలు వెళ్ళిపోయినప్పుడు సంతోషం పోతాము. ఇప్పుడు మనం అప్ అండ్ డౌన్స్ జరుగుతుంది, కానీ ఈ సంతోషం అది కాదు, అంటే ఎల్లప్పుడూ ఉంది అనమాట. గ్రేట్, అది కూడా గ్రేట్ జోయ్ అనమాట, అంటే ఎల్లప్పుడూ. కాబట్టి సువార్తమైన రక్షణ పొందిన మనలో ప్రభు పుట్టాము, ప్రభు వచ్చేసాం. ఇప్పుడు ప్రభు మనలో ఎదుగుతున్నాం అనమాట. ప్రభు మనలో ఎదుగుతున్న కొలది సంతోషం కూడా ఇంక్రీస్ అవుతుంది అనమాట. అల్లెలు సంతోషం. కాబట్టి మన ఆత్మ నుండి సంతోషం యేసు నామములో ప్రవేశించినాక, ఆ సంతోషం మన అనుదినం ప్రతి నిమిషం పరిశుద్ధాత్మ సహాయం వలన మనం అనుభవించినాక, ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు అదనమాట. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఆ దేవునితో మనం అంటే దేవుడు మనలో మన ఆత్మ ప్రాణ శరీరం ప్రభావం చేస్తున్నాడు అనమాట. అలా ఉన్నప్పుడు మనకి ఎల్లప్పుడూ ఆ సంతోషంలో కొనసాగించబడతాయి. అది ఇప్పుడు ఇలా దేవుడు కోరుతుంది. ఐ బ్రింగ్ యూ గుడ్ న్యూస్ దట్ విల్ బ్రింగ్ గ్రేట్ జోయ్ టు ఆల్ పీపుల్. ఇప్పుడు మనకు మాత్రం కాదు, ఈ భూమిలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు దేవునిలో ఆనందించుకోవాలని దేవుడు కోరుతుంది. కాబట్టి మనం ఆనందించాలి. అన్ని పరిస్థితుల్లో ప్రియుల పరిశుద్ధాత్మ వలన మనం ఆనందించాలి. ఎందుకంటే ఆ సంతోషం మీ ఆత్మలో ఉంది, మీ ఆత్మలో ఉంది. అది మీరు బయటకు తీసుకొని రావాలి. కాబట్టి ప్రార్థన చేసిన కొలది, ప్రభువును ఆరాధన చేసిన కొలది, ప్రభుత్వ సమయం గడుపుతున్న కొలది అది ఎక్కువ జరుగుతాయి. ఇప్పుడు మీ హృదయం ఎంతగా ఆనందంతో ఉంటే మీరు ఆత్మలు కూడా బలపరచబడుతుంది, మానసికంగా బలపరచబడుతుంది, శారీరకంగా కూడా బలపరచబడుతుంది. అది మాత్రం కాకుండా మీ దగ్గర వస్తున్న వారు కూడా బలపరచబడతాయి అనమాట. వారు కూడా స్వస్థ, వారు కూడా శాంతి నెమ్మది అనుభవిస్తుంది అనమాట. ఇప్పుడు అంత పవర్ ఉంది అనమాట ఈ సంతోషం. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుడు ఆ సంతోషం మన ఈ కాలంలో అది మనం అనుభవించాలి. ఇద్దరులను కూడా ఈ పరిశుద్ధాత్మ ఆనందంలోనికి నడిపించేవారుగా మనం ఉండాలి అనమాట. అదే సువార్త అనమాట, అదే సువార్త. కాబట్టి ఇప్పుడు ఇలా రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనంలో ఆ వాక్యం రాయబడింది. దేవుని రాజ్యం, దేవుని రాజ్యం అంటే దానిలో సంతోషం ఉన్నట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు సువార్త విని రక్షణ పొందినప్పుడు, కొత్తగా జన్మించినప్పుడు మనం దేవుని రాజ్యంలోనికి దేవుడు తీసుకొని వచ్చారు. ఇప్పుడు దేవుని రాజ్యంలో ఉన్న అనుభవం చదువుతాం. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఆమేన్. కాబట్టి ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ నాట్ ఏ మ్యాటర్ ఆఫ్ వాట్ వి ఈట్ ఆర్ డ్రింక్, బట్ ఆఫ్ లివింగ్ ఏ లైఫ్ ఆఫ్ గుడ్నెస్ అండ్ పీస్ అండ్ జోయ్ ఇన్ ద హోలీ స్పిరిట్. అంటే హోలీ స్పిరిట్ వలన ప్రియులరా ఆ సమాధానం, సంతోషం అనుభవించుకొని బ్రతకడం అది దేవుడు మనకి ఇచ్చిన హక్కు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఆనందించుకోవాలి. కాబట్టి దేశములు వారి అవ్వద్దు, బాధపడవద్దు. పలానా వ్యక్తి నాతో పాటు లేదు, పలానా వారు నన్ను ప్రేమించలేదు, నన్ను పట్టించుకోవట్లేదు, నాకు సహాయం చేయలేదు. దాన్ని బట్టి కాదు. గొప్ప విషయం ఏంటంటే ప్రజలు మనతో పాటు ఉన్నారా, డబ్బు మన చేతులు ఉందా, అది కాదు. దానికంటే గొప్ప విషయం ఏంటంటే ప్రజలు ఉండడం మంచిది. దేవుని చిత్తమన్న వారు మనతో పాటు ఉండడం మంచిది, తప్పు కాదు. దేవుడు తప్పకుండా నడిపిస్తాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ నది మన నుండి ప్రవహించినప్పుడు, జీవన నది మన ఆత్మ నుండి ప్రవహించినప్పుడు దేవుని చిత్తమన్న వారు మనతో కనెక్ట్ అవుతాయి అనమాట. అంటే దాని గురించి బాధపడకండి. నాతో ఎవరు లేదని మీరు దయచేసి బాధపడకండి. పరిశుద్ధాత్మ నదులు మన ఆత్మ నుండి, మన హృదయం నుండి, మన ఆత్మ నుండి ప్రవహించినప్పుడు దేవుని చిత్తమన్న వారు అందరి మనతో కనెక్ట్ అవుతాయి. అది ఆపడానికి కూడా సాతానికి వీల్లేదు. హల్లెలూయా. కాబట్టి
ప్రియులారా, కానీ ఈ జీవజల నదులు మన హృదయం నుండి ప్రవహించలేదు అంటే దేవుని చిత్తమైన వారు ఎలాగ మనతో కనెక్ట్ అవుతుంది? కనెక్ట్ కాదు అనమాట. అందువరకు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మన దుఃఖం, నిరాశ, బాధతో ఉంటే ఏమవుతుంది? పరిశుద్ధాత్మ నదులు మనం ఆత్మ నుండి ప్రవహించడం తగ్గిపోతున్నాయి. అప్పుడు దేవుని చిత్తమైన వారు మనతో కనెక్ట్ అవ్వడం విషయంలో కూడా తక్కువ కొద్దుగా జరుగుతుంది అనమాట. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, పరిస్థితులు చూసుకొని మన దుఃఖం, నిరాశ, బాధతో ఉండవద్దు. ఒకవేళ ఉండే ఏమవుతుంది? జీవజల నదులు, ఆనంద నదులు, దేవుని శక్తి మన నుండి ప్రవహించే విషయంలో తగ్గిపోతే ఆగడానికి కూడా అవకాశం ఉంది. కానీ దేవుడిని కోరుతుంది, నాలో మీరు ఆనందించుడి, నా వైపు చూడము. ఇప్పుడు జీవజల నదులు ఎక్కువ మన ఆత్మ నుండి ప్రవహించాలి. ప్రవహించినప్పుడు ఏమవుతుంది? దేవుని చిత్తమైన వారు మనతో కనెక్ట్ అవుతుంది. దేవుని చిత్తమైన ఆశీర్వాదాలు మన దగ్గరికి వస్తాయి అన్నమాట. మీరు అర్థం చేసుకోవాలి, మనకు ఆశీర్వాదం కావాలి. ఆశీర్వాద పూర్ణుడైన దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి నివాసం చేస్తున్నాడు. ఆయనప్పుడు కూడా మన ఆశీర్వాదం అనుభవించలేదు అంటే కారణం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనం అనవసరమైన విషయాలు చూసుకొని దుఃఖం, నిరాశ, బాధతో ఇప్పుడు కూడా ఉన్నామన్నమాట. దేవునిలో ఆధారపడి ఆనందించడం మనకు తెలియలేదేమో. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, పరిశుద్ధాత్మలో ఆనందించడం మనం నేర్చుకోవాలి. ఇప్పుడు జీవజల నదులు ప్రియులారా మన ఆత్మ నుండి ఎక్కువ ప్రవహిస్తుంది. ఎక్కువ ప్రవహించినప్పుడు ఏమవుతుంది? తప్పకుండా దీవెనలు మనం అనుభవిస్తుంది, హీలింగ్ మనం అనుభవిస్తుంది, సంతోషం అనుభవిస్తుంది, సమాధానం అనుభవిస్తుంది. కాబట్టి దేవుని శక్తిలో మనం ఇంక్రీస్ అవుతుంది. డివైన్ పవర్ లో, అలాగే డివైన్ న్యాచురల్ లో మనం ఇంక్రీస్ అవుతాయి. ఇప్పుడు దేవుని శక్తిలో మనం ఇంక్రీస్ అవుతున్న కొద్ది బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది మన అవసరాలు అంతా అద్భుతంగా తీర్చబడతాయి. అదే ప్రియులారా మనం చూస్తున్నాము 2 పేతురు 1వ అధ్యాయం 2వ దినం ప్రియులారా, తెలుగు బైబిల్ 2వ దినం, ఇంగ్లీష్ బైబిల్ 3వ దినంలో రాయబడి ఉంది. కాబట్టి అక్కడ మనం చూస్తున్నాము డివైన్ పవర్ గురించి రాయబడి ఉంది, దైవ శక్తి గురించి రాయబడింది. కాబట్టి యేసుక్రీస్తుతో ప్రియులారా మన సమయం గడుపుతున్నప్పుడు, ప్రార్థనలో, వాక్యములో, ఆరాధనలో యేసుక్రీస్తుతో సమయం గడుపుతున్నప్పుడు డివైన్ పవర్ లో ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఇప్పుడు మీరు డివైన్ పవర్ లో మీరు ఎదుగుతున్నామా? మీ పరిస్థితి ఎలా ఉంది? ఏదైనా దుఃఖం, నిరాశ, బాధలు ఎదుగుతున్నామా? ఎలా ఉంది మన లైఫ్? హల్లెలూయా. కాబట్టి దుఃఖం, నిరాశ, బాధలు మనం ఎదైనప్పుడు డివైన్ పవర్ లో మనం ఎదగలేదు. కానీ ప్రభువునందు ఆనందించినప్పుడు, ప్రభుతో సమయం గడిపి ప్రభువునందు ఆనందించినప్పుడు దేవుని శక్తిలో అంటే డివైన్ పవర్ లో మనం ఇంక్రీస్ అవుతాయి అనమాట. అంటే డివైన్ పవర్ లో ఇంక్రీస్ అవడం అంటే మన ఆత్మలో అనేది బయటికి రిలీజ్ అవుతాయి అనమాట. దేవుని యొక్క శక్తి యేసుక్రీస్తును సమాధి నుండి తిరిగి లేపిన సేమ్ పరిశుద్ధాత్మదేవుడు మనలో నివాసం చేస్తున్నాడు. యేసుక్రీస్తును సమాధి నుండి తిరిగి లేపిన అదే సేమ్ హోలీ స్పిరిట్ నాలో మేలో ఉన్నాడు అనమాట. కాబట్టి ప్రభువులో మనం ఆధారపడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ మొదలు దేవుని శక్తి మన నుండి ప్రవహించడం ఇంక్రీస్ అవుతాయి అనమాట, ఇంక్రీస్ అవుతాయి. కాబట్టి దేవుడు అది కోరుతుంది. ఒక్కొక్క రోజు గడిచిపోతుంది కదా, ఒక్కొక్క రోజులో మనం ఇంక్రీస్ అవ్వాలి అనమాట. దేవుని శక్తి మన ఆత్మ నుండి బయటకు తీసుకొని వచ్చే వ్యక్తిగా నేను ఉండాలి, మనం ఉండాలి అనమాట. దేవుడు అది కోరుతుంది. యేసుక్రీస్తు దగ్గరే ప్రియులారా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు దగ్గరే ప్రజలు వచ్చి నిలబడినప్పుడు, తాకినప్పుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తూ యేసుక్రీస్తు నుండి శక్తి ప్రవహించామన్నమాట. ఇప్పుడు ఈ కాలంలో అది మన నుండి ప్రవహించాలి అన్నమాట. ఎందుకంటే మహిమ నిరసన క్రీస్తు మనలో నివాసం చేస్తున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు మన ద్వారా ఇద్దరును తాకాలని ఆశపడుతుంది అనమాట. మన ద్వారా ఇద్దరును తాకాలి, ఇద్దరును ప్రభావం చేయాలని ప్రభు కోరుతుంది. కాబట్టి మనం హృదయం, మనసు చాలా ప్రాముఖ్యం. ఆత్మ, ప్రాణ, శరీరం 3 భాగాలు కూడా ప్రాముఖ్యం అనమాట. అందువరకు మనం పూర్తిగా దేవునికి ఇవ్వాలి సోదర. కాబట్టి శక్తి మన ఆత్మ నుండి రిలీజ్ అవ్వాలి. దానిలో కూడా ఒక్కొక్క రోజు గడిచిపోతున్న కొద్ది ఇంకా ఇంక్రీస్ అవ్వాలి అనమాట. అది బైబిల్ మనకు నేర్పిస్తుంది. మహిమ నుండి అధిక మహిమ అనమాట. పాత నిబంధనలు మనం చూస్తున్నాము. మోషే దేవునితో సమయం గడిపి సీనాయి కొండ నుండి దిగి వచ్చిన తర్వాత గొప్ప మహిమ కలిగి బయటకు వచ్చాం. ఒకటి ఇశ్రాయేలు ప్రజలు మోషే వైపు చూసినప్పుడు మహిమతో నింపబడిన కాబట్టి సరిగా చూడలేకపోయామన్నమాట. కాబట్టి ముఖం కప్పినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. తర్వాత మహిమ ప్రియులారా మనం చూస్తున్నాము మెల్లె తగ్గిపోయామన్నమాట. కానీ క్రీస్తు ద్వారా సువార్త విని మన రక్షణ పొందినప్పుడు, కొత్తగా జన్మించినప్పుడు, పాపం ద్వారా కోల్పోయిన మహిమ దేవుడు, తండ్రిని దేవుడు యేసుక్రీస్తు ద్వారా మహిమ తిరిగి అనుగ్రహించామన్నమాట. ఏదెను తోటంలో ప్రియులారా మనం చూసినట్లయితే సాతాను చేత మోసపోయినప్పుడు హవ్వ గాని, తర్వాత ఆదాం ప్రియులారా పడిపోయినప్పుడు, పాపం చేసినప్పుడు మహిమ దూరమైంది అనమాట. దేవునితో ఉన్న కనెక్షన్ డిస్కనెక్ట్ అంటే దూరమైంది. కానీ అదే మహిమ తిరిగి తండ్రిని దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు తిరిగి ఇచ్చేస్తామన్నమాట. కాబట్టి సువార్తమైన రక్షణ పొందిన ప్రియులారా మీలో మహిమ ఉంది అనమాట.
అందుకొరకు బైబిల్ మనకు నేర్పిస్తుంది మహిమ పూర్ణుడైన యేసుక్రీస్తు, మహిమ నిరీక్షణ క్రీస్తు మనలో ఇప్పుడు నివాస చేస్తున్నాడు. ఇప్పుడు దేవుని మహిమ కలిగిన వారం మనం. ఎందుకంటే దేవుడు మహిమ అంటే అది ప్రభు యేసుక్రీస్తు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తులో మహిమ ఉంది. యేసుక్రీస్తు మహిమ పూర్ణుడైన అనమాట దేవునికి యేసు. కాబట్టి మహిమ నిరీక్షణ క్రీస్తు పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనలో ఉన్నామన్నమాట. మనలో ఉన్న కాబట్టి ప్రియులారా మహిమ దేవుడు అనుగ్రహించాము. కాబట్టి యేసుక్రీస్తుని మనం లవ్ చేస్తున్నప్పుడు, లేదా యేసుక్రీస్తు ప్రేమ అర్థం చేసుకొని యేసుక్రీస్తుతో సమయం గడుపుతున్నప్పుడు మనం అనుదిన మహిమలు ఇంక్రీస్ అవుతాయి అనమాట. మహిమలో అనుదినం ఇంక్రీస్ అవుతాయి. కాబట్టి అది దేవుని యొక్క చిత్తం అనమాట. మనం మహిమలో ఇంక్రీస్ అవడం. కాబట్టి దేవుడు ప్రియులరా నూతన నిబంధన పరిచర్య అంటే కూడా అదనమాట. ఇప్పుడు మోసే యొక్క మహిమ మనం చూస్తున్నాము. ఆ మహిమ రోజు రోజు గడిచిపోతున్న కొలది మెల్లమెల్ల తగ్గిపోయింది అనమాట. నేను క్రిస్తునందు దేవుడు మనకు ఇచ్చిన మహిమ మాత్రం అది ఎట్టి పరిసలో తగ్గిపోలేదనమాట. అది ఇంక్రీస్ అవుతాయి అనమాట. అనుదినం మనం ప్రార్థన చేస్తున్న కొలది, యేసు రక్తం యేసునామములో ఆధారపడుతున్న కొలది, దేవుని యొక్క మాటలు బాగా భవిస్తున్న కొలది, ప్రభువునందు ఆనందించుకొని ప్రభుత్వం పరిశుద్ధాత్మతో కలిసి బ్రతున్న కొలది ఇన్నర్ అంటే గ్లోరీలో మనం ఇంక్రీస్ అవుతాయి అనమాట. అది ప్రభు చిత్తం అనమాట. ఒకసారి ప్రియులారా రెండో కొరింథీయులు 3వ అధ్యాయము ప్రియులారా ఒకసారి మనం చూసాం. 2 కొరింథీయులు 3వ అధ్యాయము ప్రియులారా మనం చూసినట్లయితే రాయబడింది. 2 కొరింథీయులు ప్రియులారా 3వ అధ్యాయము 6వ వచనం. స్తోత్రం. ఆయనే మమ్మను కృత నిబంధనకు అనగా అక్షయమునకు కాదు గాని ఆత్మకే పరిచారకుల మౌటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. 7వ వచనం కూడా మరణకారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరి చూడలేకపోయిరి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదయుండును. ఆత్మ సంబంధమైన పరిశుద్ధాత్మ వలన ఉన్న పరిచర్య దేవుడు మనకు అనుగ్రహించారు. కాబట్టి దీనిలో గొప్ప విషయం ఏంటంటే మన మహిమ నుండి అధిక మహిమలోనికి వెళుతానే చివరి వచనంలో కూడా ఆ మాట రాయబడింది. చివరి వచనంలో ఇలాగ రాయబడింది. So all of us who have had that veil removed can see and reflect the glory of Lord, and the Lord who is the Spirit make us more and more like him as we are changed into his glorious image. కాబట్టి గ్లోరియస్ ఇమేజ్ అంటే అది ప్రభువైన యేసుక్రీస్తు అనమాట. కాబట్టి గ్లోరీ మహిమ నుండి అధిక మహిమలో అంటే క్రిస్తు మనలో ఎదుగుతున్నాయి అనమాట. క్రిస్తు మనలో. కాబట్టి మీరు పరిశుద్ధాత్మ వలన వాక్యం భవిస్తున్న కొలది, పరిశుద్ధాత్మను పానం చేస్తున్న కొలది, అంటే భాషలో మీరు ప్రార్థన చేస్తున్న కొలది వాక్యాలు భవిస్తున్న కొలది క్రిస్తు మనలో ఎదుగుతున్నాయి అనమాట. లేక మన మహిమలో ప్రియులారా మనం అనుదినం ఎదుగుతున్నాం. అంటే దేవుని శక్తిలో మనం ఎదుగుతున్నాం. డివైన్ పవర్ అండ్ డివైన్ న్యాచురల్ లో మనం ఎదుగుతున్నాం అనమాట. ఈ డివైన్ పవర్ డివైన్ న్యాచురల్ లో మనం ఎదుగుతున్న కొలది బైబిల్ గ్రంథం నేర్పిస్తుంది మీరు సమాధానం ఎక్కువ మీరు అనుభవిస్తారు అనమాట. దేవుని కృప ఎక్కువ అనుభవి సమాధానం కూడా ఇంక్రీస్ అయిపోతాయి, సంతోషం ఇంక్రీస్ అయిపోతాయి అనమాట. ఎందుకంటే క్రిస్తు మళ్ళీ ఎదుగుతున్న కొలది 100% మీ అవసరాలు దేవుడు చిత్తానుసారంగా ఉన్న అవసరాలు దేవుడు అంటే మనకు మేలుకరమైన దేవుడు చిత్తానుసరమైన ప్రతి అవసరాలు అద్భుతంగా తీర్చబడతాయి అనమాట. కాబట్టి డివైన్ పవర్ లో ప్రియులారా ఎదగడానికి మన సమయం గడపాలి. డివైన్ న్యాచురల్ అంటే ప్రభుతో సమయం గడపాలి. దానివల్ల ఏమవుతుంది, మన అవసరాలు తీర్చబడతాయి. అడుగువాటి అన్నట్టుగా ఊహించువాటి అన్నట్టుగాను గొప్పగా అది తీర్చబడతాయి. అది మాత్రం కాకుండా మనం అనేకలకు మేలు చేసే వ్యక్తులు, అనేకలను దీవించే వ్యక్తిగా, అనేకలకు సహాయం చేసే వ్యక్తిగా తలగా దేవుడు మనల్ని నిలబెడతారన్నమాట. కాబట్టి అలాంటి ఒక జనరేషన్ ను ఈ పరిశుద్ధాత్మ దేవుడు అంటే సజీవుడు దేవుడు లేపుతున్నాడు అనమాట. దేవునికి స్తోత్రం. మహిమలో అనుదినం ఎదుగుతున్న గుంపు అభిషక్తుల గుంపును పరిశుద్ధాత్మ దేవుడు ఈ కాలంలో కూడా లేవనెత్తున్నా అనమాట. కాబట్టి దానిలో మనం కూడా ఉన్నామన్నమాట. కాబట్టి దేవునికి స్తోత్రం. తర్వాత ప్రియుల మన మహిమలో ఎదుగుతున్న కొలది తర్వాత బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది మహిమా పూర్ణుడైన యేసుక్రీస్తు కూడా మనను చేర్చుకోవడానికి వస్తారు. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చినప్పుడు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది మనం ఈ శరీరం కాబట్టి ఆత్మలో ఇప్పుడు మహిమ ఉంది, మహిమలో ఎదుగుతున్నాం అనమాట. అది మాత్రం కాకుండా ప్రియులారా మన బాడీ ఇప్పుడు ఈ మట్టి శరీరం కూడా దేవుడు యేసుక్రీస్తు రాకడలో 100% మహిమ శరీరంగా దేవుడు అంటే గ్లోరిఫైడ్ బాడీ దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహిస్తాడు. అది కూడా సువార్త ద్వారా కొత్తగా జన్మించిన మనతో దేవుడు చెప్పిన వాగ్దానం అనమాట. అలాగే మహిమ శరీరంలో లోనికి దేవుడు నడిపిస్తాడు.
ఎందుకంటే మహిమా శరీరం ఉన్నప్పుడు, మహిమా శరీరం మనకు ఉన్నప్పుడు తర్వాత ఏ రోగాలు కానీ, తర్వాత నొప్పి కానీ, బాధలు ఉండలేదన్నమాట. ఇప్పుడు అలాంటి ఉన్న శరీరం ప్రియుల యేసుక్రీస్తును నమ్మిన, రక్షణ పొందిన, యేసుక్రీస్తుతో కలిసి బ్రతున్న మనకు దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు గ్లోరిఫైడ్ బాడీ, మహిమా శరీరం. ఇప్పుడు ఈ మహిమా శరీరంలో ఉండే తలుపు వేసినా కానీ దాని లోపల వెళ్ళవచ్చు అనమాట. అది మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత, యోహాను సువార్తలు మనం చూసాము. యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత శిష్యులు యూదులను భయపడి ఒక గద్దెల్లో వారు భయపడి ఉన్నప్పుడు వారి మధ్యలో యేసుక్రీస్తు దిగి వచ్చాము. వారి తలుపు వేసి ఉన్నాము. కానీ మహిమా శరీరంలోని యేసుక్రీస్తు వారి మధ్యలో దిగి వచ్చి చెప్పారు, భయపడవద్దు, సమాధానం అని చెప్పాను అనమాట. నీకు సమాధానం, భయపడవద్దు అని ఎప్పుడు చెప్పాను అనమాట. కాబట్టి మహిమా శరీరం దేవుడు ప్రియులరా మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియులరా అది దేవుని చిత్తం అనమాట. ఇటర్నల్ ప్లాన్ అంటే దేవుని యొక్క ప్లాన్ లో ఉన్న ఇదనమాట. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. 2 పేతురు 1వ అధ్యాయము 4వ వచనములో ప్రియులరా మనం చూసినట్లయితే గ్రేట్ ప్రియులరా గ్రేట్ ప్రోమిస్ గురించి రాయబడి ఉంది. అలాగే ప్రీషియస్ ప్రోమిస్ గురించి రాయబడి ఉంది. ఇప్పుడు క్రిస్తునందు ఈ 2 వాగ్దానాలు మనకు ఉంది అనమాట. ఇప్పుడు మనం ప్రియులరా గ్రేట్ ప్రోమిస్ మనం చూసినట్లయితే ఈ భూమిలో మనం బ్రతుకుతున్నప్పుడు మనం నిత్య జీవన్, పాపర్శం అవ్వడం, యేసు రక్తం ద్వారా శుద్ధీకరణం, పరిశుద్ధాత్మ నింపదల, పరిశుద్ధాత్మ పరములో ఎదగడం, భూమిలో బ్రతుకుతున్నప్పుడు మన ఆరోగ్యంతో సంతోషం, సమాధానంగా భూమిలో బ్రతకడం. ఇప్పుడు మరణం ప్రియులరా, మరణం తర్వాత కూడా మనకు క్రిస్తునందు దేవుడు ఇప్పుడు పొందిన మనకు మరణం తర్వాత కూడా మనకు దేవునితో పాటు బ్రతుకు ఉంది అనమాట. కాబట్టి క్రిస్తునందన్న మనకు ప్రియులరా మరణం అంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు మరణాన్ని చేసిన ప్రభు అనమాట, పునరుద్ధానుడు. మరణం తాళ చెవులు ప్రభు చేతలో ఉంది. ఇప్పుడు మరణం ప్రియులరా యేసుక్రీస్తుని నమ్మిన మనకు ఒక ఎండ్ కాదనమాట. అది లాస్ట్ డే కాదనమాట. భూమిలో మనకు లాస్ట్ డే ఉండవచ్చు, కానీ పరలోకములో ప్రియులరా మనం నిత్యత్వములో యుగాలు మనం అందరం యేసుక్రీస్తుతో బ్రతకడమే దేవుని యొక్క ప్రణాళిక అనమాట. కాబట్టి మరణం అంటే మనం ఇప్పుడు దాకా అనుకున్నారేమో అది నా లాస్ట్ డే అయిపోయిందని, కానీ మరణం తర్వాత కూడా నిత్య యుగాలు మన యేసుక్రీస్తుతో పాటు నిత్యం బ్రతుకుతాయి అనమాట. దాని కొరకు దేవుడు మనను సిద్ధపరుస్తున్నామని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు మరణాన్ని జయించామన్నమాట. కాబట్టి మరణం తర్వాత, క్రీస్తుని నిద్రించిన తర్వాత, లేదంటే యేసుక్రీస్తు రాకడలో మన పరిస్థితి ఏమవుతుంది? కాబట్టి యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మనం యేసుక్రీస్తు రాకడలో ఎత్తబడుతుంది. అంటే మొదటి పునరుద్ధానములో పాల్గొంటున్న వారు ధన్యులు అని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. వారికి 2వ మరణం లేదనమాట. 2వ మరణం చాలా డేంజర్ అనమాట. 2వ మరణం చాలా డేంజర్. ఎందుకంటే 2వ మరణం అంటే దేవునితో నిత్యం దూరంగా ఉండడం అనమాట. కానీ దేవుడు సువార్త విని రక్షణ పొందిన మనకు నిత్యం యేసుక్రీస్తుతో ఉండడానికి కొరకు నిత్య జీవన రక్షణ దేవుడు అనుగ్రహించాడు. ఆ దేవుడే పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి నివాసం చేస్తున్నాం అనమాట. అందుకొరకు దేవుని బిడ్డలుగా మనం తప్పుడు నిర్ణయాలు దయచేసి తీసుకోవద్దు. హల్లెలూయా. ఇప్పుడు చివరి శ్వాసం దాకా, మరణం దాకా మనం నమ్మకం ఉండాలి. యేసుక్రీస్తుతో మనం బ్రతకాలి. అప్పుడు మనం నిత్యత్వంలో కూడా కొనసాగించబడదు. రిలేషన్షిప్ అనమాట దేవునికి సోదరు. ఇప్పుడు మరణం తర్వాత కూడా, క్రిస్తును నిద్ర తర్వాత కూడా, యేసుక్రీస్తు రాకడ తర్వాత కూడా మనం నిత్యం యేసుక్రీస్తు ఉన్న సహవాసం ప్రియులరా మనం కొనసాగించబడతాయి. హల్లెలూయా. కాబట్టి అది దేవుని చిత్తం. కాబట్టి 2 పేతురు 1వ అధ్యాయము 4వ వచనములో మనం చూస్తున్నాము గ్రేట్ ప్రోమిస్ అండ్ ప్రీషియస్ ప్రోమిస్. కాబట్టి ప్రీషియస్ ప్రోమిస్ దాని గురించి రెవల్యూషన్ దేవుడు మనకు అనుగ్రహించినాక, దానిలో ప్రియులరా యేసుక్రీస్తు రాకడ, ఎత్తపడడం, 1000 ఏళ్ల యేసుక్రీస్తుతో పరిపాలన, నూతన యెరూషలేము, తర్వాత 2 పేతురు 3వ అధ్యాయము 14 ప్రియుల వదన ప్రకారం, 13వ వదన ప్రకారం నూతన ఆకాశం, నూతన భూమి. ఇప్పుడు దేవుడు నూతన ఆకాశం, నూతన భూమి అది ప్రీషియస్ ప్రోమిస్ లో వస్తాయన్నమాట. అక్కడ యుగాలు నిత్యం ప్రభు ముఖం చూసుకొని, ప్రభువుని ఆరాధించుకొని, ప్రభుత్వ సహవాసం చేసుకొని ఆనందంతో బ్రతకడమే ప్రియుల నా పట్ల మీ పట్ల ఉన్న దేవుని చిత్తం. కాబట్టి దాని కొరకు మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? దాని కొరకు దేవుడు మనను అభిషేకించి అనేకలతో దేవుని ప్రేమ సువార్త చెప్పి అనేకలను నిత్య రాజ్యంలోనికి, దేవుని రాజ్యంలోనికి, దేవుని యొక్క సంతోషంలోనికి, దేవుని యొక్క సమాధానంలోనికి, దేవుని యొక్క ఆశీర్వాదంలోనికి మనను నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనను అభిషేకత నిండి మనల్ని వాడుతున్నాం అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు నిత్య జీవనం పొందాలి, రక్షణ పొందాలి, పాపక్షమానం పొందాలి అని దేవుడు కోరుతుంది. లేదంటే వారు ఆత్మ పాదలం, తర్వాత నరకములో నిత్యం అలాగ ఉండడానికి అవకాశం, నిత్యం దేవుని నుండి దూరం అయిపోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు దేవుడు కోరుకోవడం లేదు. దేవుడు కోరుతున్నా ప్రతి ఒక్కరు మన రక్షణ పొందినట్టు అందరం కొత్తగా జన్మించబడాలి. చూడండి, మనం కొత్తగా జన్మించినప్పుడు, రక్షణ పొందినప్పుడు ఆ రోజు మనం ఇప్పుడు జ్ఞాపకం చేస్తాం, మనకు చాలా సంతోషం.
ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆ సువార్త మీద రక్షణ పొందినప్పుడు ప్రతి ఒక్కరికి సంతోషం, సమాధానం, ఎంతో ఓదార్పు, నెమ్మది వస్తుంది. కాబట్టి దేవుడు అది ప్రియులారా కోరుతుంది. కాబట్టి ఆ బాధ్యత ఇప్పుడు దేవుడు తన సంఘానికి ఇచ్చామన్నమాట. మనకు దేవుడు ఇచ్చామన్నమాట. సంఘం అంటే రక్షణ పొందిన దేవుని బిడ్డల గుంపు అనమాట. సంఘం అంటే మన మనసులో చాలా సారి అనుకున్నారు చర్చ్ అంటే ఆ బిల్డింగ్ అని. బిల్డింగ్ కాదు. బిల్డింగ్ అది చిన్నది కట్టవచ్చు, పెద్దది కట్టవచ్చు, డబ్బుని బట్టి, సామర్థ్యాన్ని బట్టి. కానీ అది చర్చ్ బిల్డింగ్ అసలు చర్చ్ కాదు. చర్చ్ అంటే రక్షణ పొందిన మనం అనమాట. అది యేసుక్రీస్తు చెప్పారు, 2-3 నా నామములో కలిసి వచ్చినప్పుడు నేను వారి మధ్య వస్తానని చెప్పారు. ఇప్పుడు 2-3 రక్షణ పొందిన గుంపు అనమాట. వారు చర్చ్ అని పోయినారు. సంఘం, దేవుని నిజమైన సంఘం, జీవం కలిగిన దేవుని సంఘం అంటే మనం అనమాట. రక్షణ పొందిన మనం అనమాట. కాబట్టి దాన్ని మనం తప్పుగా కొందరు చెప్తారు పెద్ద బిల్డింగ్ కట్టిన తర్వాత ఇది పెద్ద చర్చ్ అని. కానీ దేవుని ఒక దృష్టిలో ప్రియులరా 2-3 కలిసిన హల్లెలూయా ప్రియులరా రక్షణ పొందిన గుంపు వారు 2-3 కలిసి ఉండవచ్చు. అది 10 మంది ఉండవచ్చు, అది 1000 మంది ఉండొచ్చు, 10,000 ఉండొచ్చు, లక్షలు ఉండొచ్చు, కోట్ల ప్రజలు ఉండొచ్చు. కానీ ఏదైనా ఇప్పుడు రక్షణ పొందిన వారు గుంపు, వారు చర్చ్ అని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా మనమే చర్చ్ అనమాట. కాబట్టి మన బాధ్యత ఏంటిది? ఈ దేవుని ప్రేమ మనం అందరితో చెప్పడమే. హల్లెలూయా. సువార్త చెప్పి బైబిల్లో రాయబడింది, నేను మిమ్మల్ని మనుషులు పట్టే వారుగా మార్చమని దేవుడు చెప్పారు. కాబట్టి దేవుడు మనను మనుషులు పెట్టేవారుగా దేవుడు అభిషేకించి మనను తప్పకుండా దేవుడు వాడతారనమాట. ఇప్పుడు మనం నమ్మకంగా ఉండే అది దానికి కూడా గొప్ప రివార్డ్ ఉంది అనమాట. కాబట్టి మనుషులు పట్టేవారుగా దేవుడు యేసు నామములో మనల్ని అభిషేకించి దేవుడు మనను బలంగా వాడిన దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. కాబట్టి అన్ని పరిస్థితుల్లో ప్రియులారా ప్రభువునందు ఆనందించాడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందరికీ అధికమైన కృప అనుగ్రహించినాక ఆనంద నదులు, పరిశుద్ధాత్మ నదులు మీ ఆత్మ నుండి యేసులో అనుదినం ఇంక్రీజ్ అవునాక. ఇప్పుడు మీరు సమస్యలు ఉన్నారేమో, దుఃఖం, నిరాశ సమస్యలు ఉన్నారేమో అని కానీ ప్రార్థన నమ్మకం చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా నూతన అభిషేకంతో, శక్తితో అధికంగా నింపుతాడు. ఆనంద నదులు మీ ఆత్మ నుండి అధికంగా యేసులో రిలీజ్ అవునాక, అలాగే అనేకులు ఒక దుఃఖం, నిరాశ, బాధ నుండి వారిని విడిపించినట్టు దేవుడు అభిషేకించి మనల్ని బలంగా వాడినాక ఈ వాక్యం ద్వారా దేవుడు ప్రియులార మనల్ని దీవించినాక ప్రియులార మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి, దేవా మీరు మాకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి ప్రత్యేకం సుధిస్తున్నాం తండ్రి. దేవా మీ రక్తం ద్వారా మమ్మల్ని కడుగుతున్నాం. దేవా పరిశుద్ధాత్మలో అనుదినం ఆనందించినట్టు, ఆనందించుకొని బ్రతికినట్టు పోలీసు దేవా నేర్పించమని ప్రార్థనిస్తున్నాం. దేవా ప్రజలు తోడుగా ఉన్నా ఆమె ఒకవేళ లేకపోయినా తండ్రి, డబ్బు ఉన్న లేబు ఉన్న అన్ని పరిస్థితుల్లో దేవా మీలో ఆనందించుకొని బ్రదైనట్టు ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించుడని చెప్పినట్టు తండ్రి అలాంటి కృప తండ్రి మాకందరం అధికంగా దేవా తెచ్చమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. అలాగే దేవా సంతోషం, సమాధి, నెమ్మది అనుభవించుకొని పరిశుద్ధాత్మతో నింపబడి దేవా 100 ఫలించుకొని అనేకులను తండ్రి క్రీస్తు కొరకు సంపాదించినట్టు తండ్రి మమ్మల్ని ఉదయకాలం ప్రతి ఒక్కరిని అభిషేకించమని ప్రార్థనిస్తున్నాం. దేవా మీరు ఇచ్చిన గొప్ప ఆత్మీయ జీవితాన్ని బట్టి వందనాలు, వృత్తి జీవిని బట్టి, రక్షణని బట్టి, మహిమని బట్టి దేవా స్తుతిస్తున్నాం తండ్రి. తండ్రి మీకు వందనాలు తండ్రి. మహిమ నిరీక్షణ క్రీస్తువును మాకు అనుగ్రహించినట్టు మేము ఆరాధిస్తున్నాం తండ్రి. అనేదైనా మహిమలో ఎదిగే గొప్ప అనుభవం తండ్రి ప్రతి ఒక్కరు దేవా అధిక దేవా దయచము తండ్రి. పరిశుద్ధలో, దేవజ్ఞానములో, దేవుని కృపలో, అభిషేకములో, దేవా మీ శక్తిలో, డివైన్ న్యాచురల్లో ప్రతి ఒక్కరు యేసునామములో అనుదినం ఇంగ్రిస్తవునా కానీ ప్రార్థనిస్తున్నాం. అలాగే అన్నయ్యలకు దేవునికరం ఉండినట్టు దేవా కృపాదేవ దయచమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. నా రాజ్యం ఇది మొదటి వెదగుడి, అప్పుడు అవన్నీ అనుగ్రహిస్తామని వాగ్దానం చేస్తున్నట్టు ప్రతి ఒక్క వ్యక్తులు వారి అవసరాలు యేసునామములో అద్భుతంగా తండ్రి యేసునామములో తీర్చబడినాకని ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్కరు దీవిస్తున్నాం. యేసునామములో ప్రార్థనిస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులా దేవుడు ప్రతి ఒక్కరిని దీవించినాక ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన QR కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.